నాకు వచ్చే కంప్లైంట్లే ఇయ్యబ్బా. ఇప్పుడు తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో హీరోల మీద, హీరోయిన్ల మీద కూడా కంప్లైంట్లు ఎన్నో వచ్చినాయి. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? ఆర్టిస్టులు పిలిచి మేము కేకలేస్తామమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కన్సలేషన్ కమిటీ మీటింగ్ ఒకటి ఉంది. దానికి ఇలియానా ఓ ప్రొడ్యూసర్ దగ్గర, తమిళ్ ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది 40 లక్షలు. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకుంది. డేట్లు ఇవ్వదు, తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వదు. మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్ పిలిస్తే నేను ఆ ప్రొడ్యూసర్కి ఏదో డేట్లు ఇచ్చాను, ఆ డేట్లు ఆయన వాడుకోలేదు, ఆ అడ్వాన్స్ మురిగిపోయిందని. మా రూల్ ఏంటంటే డేట్ ఇచ్చిన తర్వాత నువ్వు మేకప్ వేసి ఆ ప్రొడ్యూసర్ కోసం ఒక్క షాట్ చేసినా నేను 40 లక్షలు పోయినట్టే. అసలు మేకప్పే వేసుకోకుండా ఆ బ్యానర్ కోసం, నువ్వు ఆ సినిమా కోసం నువ్వు ఆ లొకేషన్కే రాకుండా ఉంటే డబ్బు రిటర్న్ ఇవ్వాల్సిందే. అది రూలు. నేను డేట్లు ఇచ్చాను మురిగిపోలేదంటే నువ్వు ఏ డేట్లు ఇచ్చావని చెప్పి తీస్తే ఆ డేట్లో ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ళ లాగ్ షీట్లు తీస్తే అన్ని రోజులు అమ్మాయి వేరే సినిమాలకి పనిచేసింది. ప్రూవ్ చేసాం. నువ్వు తిప్పి కట్టవా లేకపోతే నువ్వు సౌత్లో యాక్ట్ చేయడానికి వీలేదని బ్యాన్ చేసాం. ఆ తర్వాత నేను డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలియానా సౌత్లో 1-2 సినిమాలు కమిట్ అయింది. ఆ ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి చెప్పాం, ఆ అమ్మాయి మీద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఉంది, 40 లక్షలు కట్టాలి, మీరు కట్టి ఆ అమ్మాయి అకౌంట్లో కట్టండి, లేదు ఆ అమ్మాయిని కట్టమనండి, లేదా ఆ అమ్మాయి మీ షూటింగ్కి రాకూడదు. తీసేసాం. అట్లా తర్వాత చేయలే. 3 ఇడియట్స్ ఆ అమ్మాయికి లాస్ట్ సినిమా. అట్లా కొంతమంది హీరోల దగ్గర, హీరోయిన్ల దగ్గర, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం, డైరెక్టర్ల దగ్గర. ఇప్పుడు సినిమా కమిట్ అయినప్పుడు ఆ సినిమా ఆనర్ చేయాలి, చేయకపోతే అట్లీస్ట్ డబ్బు రిటర్న్ ఇవ్వాలి. ప్రొడ్యూసరు ₹3 వడ్డీకి తీసుకొచ్చి నీకు అడ్వాన్స్ ఇస్తున్నాడు. ₹3 వడ్డీయో కాదో నా సొంత డబ్బు ఇచ్చినా దానికంటూ ఒక వ్యాపారం కోసంగా ఇచ్చింది. మరి నా డబ్బు నాకు ఏదో రకంగా రిటర్న్ రావాలిగా. అసలుకే దిక్కు దివాణం లేకపోతే కంప్లైంట్లు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ డ్యూటీ అదమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అంటే ఏంటి అనుకుంటారు, 4 లాంగ్వేజ్లో కంప్లైంట్లు, అట్లాగే ఇంటర్నల్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ కంప్లైంట్స్. నేను ఒక తమిళ సినిమా తీశాను, నాకు చెప్పకుండా నువ్వు తెలుగులో తీసేసాను నా కథ, ఆ కంప్లైంట్ నా దగ్గరికి వస్తుంది. నేను ఆ ప్రొడ్యూసర్ని పిలిచి ఆ సినిమా చూసి నువ్వు రైట్స్ కొనకుండా సినిమా తీసావు అని పెనాల్టీ వేస్తాం. ఎంత రైట్స్ రీజనబుల్గా. ఇప్పుడు ఈ పెనాల్టీలు ఇవన్నిటితో పాటుగా ఒక భారీ బడ్జెట్ సినిమా, ఒక మీరు చెప్పినట్టుగా ఒక హీరో, ఒక డైరెక్టర్ కలిసి ప్రొడ్యూసర్ని చూసుకొని వాళ్ళతో తీయించారు, బట్ అక్కడ లాస్ అనేది వచ్చింది. ఎవరిని లయబుల్ చేస్తారు? మిమ్మల్ని నమ్ముకొని మీరు పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా నష్టపోయింది కాబట్టి ఫస్ట్ పర్సన్ టు బ్లేమ్ ఈజ్ ప్రొడ్యూసర్. నీ దగ్గర ఏదీ రిటర్న్ లేకుండా 100 కోట్లు 1000 కోట్లు ఎవడో కార్పొరేట్ కంపెనీ వాడు వన్ ఫైన్ మార్నింగ్ వాడు యూటర్న్ తీసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇక్కడ అప్పు చేసో ఆస్తులు తాకట్టు పెట్టో మనం సినిమా తీస్తున్నాం. ఆ ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో నాకు ఇంత బడ్జెట్లో సినిమా తీస్తున్నప్పుడు లైకా వాళ్ళకి నేను చెప్పింది అదే. అంతకుముందు ఒక కంప్లైంట్ వస్తే మీరు రిటర్న్గా లేనప్పుడు కంప్లైంట్ లేదండి మేము తీసుకోలేము అంటేనే శంకర్తో రిటర్న్ అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత కూడా అది ఆన్ రావాలి. అప్పుడు మా దగ్గర కంప్లైంట్ వచ్చింది.